దొండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్ కు తరలించిన పోలీసులు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నంబర్ 170/5 ఎక్సలెంట్ చూపుతో సర్వే నంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మించింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చి సదరు అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు నీకు? నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మనకి రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతోని. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటది. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి 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 ఫైనల్గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్. సో మేము అందరూ వస్తా అన్నారు, 100-150 మంది కూడా వస్తా అన్నారు, కానీ మేము వద్దని చెప్పినాం. 300 విక్టిమ్స్ ఉన్నారు, అందులో అవైలబుల్ గా 150 మెంబర్స్ వరకు ఉన్నారు ఇంటి దగ్గర. వదిలిపెట్టద్దు, మాకేదో సొల్యూషన్ చూపెట్టాక ఆమెను వదిలిపెట్టద్దు. సార్ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి హూ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్. నేను సబ్ రిజిస్టర్ గారిని ఆ రోజు కూడా అడిగింది ఒకటి, సార్ ఇది బఫర్ జోన్ లో ఉండుంటే మాకంటే తెలియదు, మేము ఇక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈవిడ ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంది, ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కురు, నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా. మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి, కానీ మీకు సిస్టమ్ ముందు ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్, అది ఎర్రగుందా, పచ్చగుందా, గ్రీన్గా ఉందా, ఇది ఏరియాలకు వస్తుంది, దీనికి నేను సంతకం పెట్టొచ్చా లేదా అని. లేదండి, అది 2019లో మాత్రం బఫర్ జోన్ కాదు, కానీ 2024లో మాత్రం బఫర్ జోన్ అయిందంటారు. అంటే దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్తో ఎవరితో ఏం జరిగింది అన్నది మనకు తెలీదు. స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐస్. ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి. కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్. అంటే సరే నేను అప్పుడు ₹1,00,000 కొన్నా కదమ్మా, ఈరోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక 20 లక్షలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఏదైనా ఒక ఇల్లు అని కూడా వెళ్ళింది. స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్, అండ్ ద గుడ్ పార్ట్ ఈజ్ ఇప్పుడు దొరికింది. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్. మాలాగా ఇంకెవ్వరికి కానీ మాలాగా ఎవరు నష్టపోవద్దు. మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి, మాకు ఏవైతే వాట్ యూ కాల్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది న్యాయపరంగా ఏది వాళ్ళకి జరుగుతుందో అది న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మాలాగా ఇంకెవరికి ఇబ్బంది కలగొద్దు. ఆమెది ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని టైఅప్ చేసి అయినా సరే మా ప్రాపర్టీతోని వీళ్ళందరికీ న్యాయం జరగాలి. బేసిక్ ఎమ్యూనిటీస్ సార్, అంటే బేసిక్ అంటే ఒక రోడ్డు, ఆ వెంచర్లో ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో, ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి, కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు, కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి. ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా, మరి విల్లాలు ఇచ్చారు కదా, వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ, ఇంటి నెంబర్ కానీ, ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు. తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు 100% ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో, ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమయ్యారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు, డ్రైనేజీ, రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం, ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకు వెళ్ళే, జైలుకి వెళ్ళే విధంగా చేయాలని. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం, ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది.
ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? ఈ హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఎప్పుడు కొన్నారమ్మా? ఏ ఇయర్లో కొన్నారు? మొత్తం ఫుల్ పేమెంట్ చేసి ఫుల్ పేమెంట్ చేసాం 19లో, 2019. మీరు చాలా రోజుల నుంచి కొట్టారు. ఎన్ని రోజుల నుంచి కొట్టారు? ఏం కావాలి ఆశిస్తుంది? ఏం కావాలో ఉన్నదంతా పోయింది, హైదరాబాద్నే పోయింది, అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు మాకు, అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు, కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు కూడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడబెట్టిన డబ్బులు